నమస్తే, వెల్కమ్ టు శిష్ టీవీ. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మీడియా ముందు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి మన దగ్గర మాట్లాడడానికి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు మన దగ్గర నూకరాజు గారు ఉన్నారు. ఆయన దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడే ముందు మొదటిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వినే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుతున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే, ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కల్పించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడో చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటా ఉంటారు. పిల్లలనే కొట్టుకోకుండా ఉంటారా? పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉడుకు రక్తంలోనే ఉంటాడు. జరుగుతాయి. ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా 5 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. ఈ మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక. చూశారు కదా, ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. అయితే ఏమనిపిస్తుంది, ఎట్లా ఏం చెప్తారో ఆ వీడియోని ఉద్దేశించి ఆయన మాటల్ని ఏం చెప్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కాలేజీలో చదువుతున్నప్పుడు, కాలేజీలో కాదు ఈ గొడవ జరిగింది, హాస్టల్లో జరిగిందని నేను విన్నాను. హాస్టల్లో ఉన్నప్పుడు మన బ్యాగ్లో ఉన్న పర్సనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొట్టేశాడంట. ఎక్కడ డబ్బులు కొట్టేసి అతను దొంగ మాటలు మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పు తెగిందాకా కొట్టాడంట. అది మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు. వాస్తవంగా ఆయన దొంగ బుద్ధిని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకైనా బాగా బతుకుతాడేమో, ఆయన కొడుకైనా మంచి బుద్ధి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటుండగా వీళ్ళు పెద్ద పెద్ద స్కాములు చేసేసి ఈయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని దొంగతనంగా డబ్బు సంపాదించినటువంటి కాన్సెప్ట్ను ఆయన కూడా పురికి పుచ్చుకుని లిక్కర్ స్కాములని, ఆ స్కాములని 100ల కోట్లు దోచేసినటువంటి దొంగ మితిన్ రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అవాస్తవం కూడా అయి ఉంటుంది. ఎందుకంటే ఆ దొంగ పరంపర విషయాలన్నీ కూడా వీళ్ళు కుటుంబ పరంపరగా తీసుకుని వస్తూ ఉన్నారు. అలాగే ప్రజల సొమ్ముని, పేద ప్రజల సొమ్ము, నిజంగా ఏ దోపిడీ జరిగినా ఒక రాజకీయ నాయకుడు దోపిడీ చేశాడంటే అది రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి, అంటే యువత భవిష్యత్తుకి గొడ్డల పెట్టెలా మారిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు 100ల కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోషేస్తున్నారు. తత్ఫలితంగా రాష్ట్రాలు అతాకుతలం అయిపోయి సర్వనాశనం అయిపోయి యువత భవిష్యత్తు లేకుండా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించకూడదు. ఎందుకంటే అది ప్రజల డబ్బు, ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి నరోపరాక్షసులు లాంటి మిథున్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాస్తవంగా లేదో పెద్ద గొప్ప విప్లవ పోరాటం చేసి ఏదో జైలుకి వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ మాట్లాడే అబద్ధపు మాటలన్నీ కూడా ఎప్పుడో 40-50 సంవత్సరాలు, 70 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనగా చిత్రీకరించి కాలేజ్ డేస్ లో పెద్దిరెడ్డి గారు చంద్రబాబుని చెప్తూ కొట్టినందుకు ఇప్పుడు కక్షపూరితంగా ఈ కేసులు అనే విధంగా లేదు హాస్టల్లో పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పర్సు కొట్టేశాడంట. అందుకు చంద్రబాబు నాయుడు గారు కొట్టారట. కొట్టిన తర్వాత కూడా మారలేదట అతను మారకపోగా వీళ్ళ కొడుకు కూడా మారలేదని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేశారట. ఇది ప్రజలు అనుకుంటున్నట్టు మాట. మాకైతే ఏం తెలియదండి. నిజంగా ఇలాంటి రాజకీయ దొంగలను మాత్రం క్షమించకూడదు. వాళ్ళని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ వీళ్ళని ఎప్పుడు కూడా జైల్లోనే పెట్టి కాపాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా బాగుపడతాయి. అంటే దీనికి సంబంధించి ఇంకోటి కూడా చూసుకోవచ్చు మనం పేపర్లో కూడా. ఆ పర్యటనకు సంబంధించి
సాక్షి పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ కూడా మనం చూసుకోవచ్చు. పాలనలో విఫలం, బాబులో భయం, మా పార్టీ వాళ్ళని నేను కలవడానికి ఇన్ని ఆకాంక్షలు ఎందుకు, తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు, నెల్లూరు పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ఏం చెప్తారు సార్, ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు? ఈయన ఇదే కాకుండా రోడ్డు మీద గుంతలు తవ్వేశారు, జనాల్ని రాకుండా చేశారు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ గుంతలో పడి చావచ్చు కదా అనేసి చంద్రబాబు నాయుడు గారి చావును కూడా కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి పేపర్. నిజంగా మనం పెద్దలు, మన కుటుంబ పెద్దలు కానీ లేకపోతే ఎవరి పెద్దలైనా సరే, మన రాష్ట్రానికి సంబంధించిన సంఘ సేవ కార్యక్రమాల్లో ఉండేటువంటి పెద్దలు కానీ ఎక్కువ కాలం బతకాలనేసి అందరూ కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? పెద్దలు ఎక్కువ కాలం ఉంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ సీనియారిటీ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఒక తండ్రి ఇంటికి లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? విచ్ఛిన్నమైపోతుంది. అలాంటిది మన రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ధురంధరుడు. అలాగే ఆయన ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో కూడా ఎక్కువ సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమంటుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అయినా సరే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పదవులతో పని లేదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నిజంగా రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక థియరీకి తీసుకొస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని యువకుడు, రాజన్న బిడ్డ అని చెప్పేసి అందరూ కూడా 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్న ధర్మిల ఆయనకి రాజకీయ పరిణితి లేక, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో చేతగాక ఏం చేశాడు, సంక్షేమ ఫలాల పేరుతో ప్రజలకి కొంతవరకు మేలు చేసిన, కొంతవరకు దోపిడీ కూడా చేశాడు. అలాగే ఓన్లీ సంక్షేమ పథకాలను నమ్ముకుని అందరికీ సంక్షేమం ఇస్తూ అభివృద్ధిని మర్చిపోయాడు. కనీసం రాష్ట్రంలో ఫ్యాక్టరీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ ఇలాంటి ఏవి కూడా నిర్మించకుండా అంటే యువత భవిష్యత్తును సర్వనాశనం చేశాడు. ఒక్కొక్క ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక హ్యాండ్ పట్టుకొని, అంటే వయసులో కూడా చూసుకున్న, వయసులో పెద్ద ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సీఎం గా ఎన్నో సేవలు అందించారు. ఆ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి చావుకోరడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అదేనండి, ఆయన ఎంత నీచ మనస్తత్వమో ఒకసారి ఆలోచించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఎక్కువ చావులు కోరుతుంటాడు. అదేందో చావు కావాలి, చావు వస్తేనే నేను బయటకు వస్తానన్నట్టుగా తయారయ్యాడు ఈ మధ్యకాలంలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 80 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి కురువృద్ధులు మనకి. ఆయన ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతికితే ఆయన మార్గంలో నడిచి ఆయన ఆయన నిజంగా ముందు చూపున్న వ్యక్తి. వేళ చంద్రబాబు నాయుడు గారికి 80 సంవత్సరాలు, ఇతనికి ఒక 45-50 ఉంటాయేమో జగన్మోహన్ రెడ్డికి. కానీ జగన్మోహన్ రెడ్డి 80 సంవత్సరాలలో ఆలోచిస్తాడు, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలలాగా ఆలోచిస్తాడు. అది తెలియక జగన్మోహన్ రెడ్డి ఆయన చావుని కోరుకుంటున్నాడు. నిజంగా రాజకీయ నాయకుడు ఎవరు కూడా చావును ప్రస్తావించకూడదు. రాజకీయాలలో ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ కోరుకునేవాడు ప్రజల క్షేమాన్ని, జనహితాన్ని కోరుకుంటాడు తప్ప ఇంత దుర్మార్గంగా వాడిపోవాలా వీడిపోవాలని ఎవ్వరు కోరుకోడు. అలాంటి నికృష్టమైన మనస్తత్వం మనిషి ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మనిషి ఎవరైనా కానీ, మానవత్వం కలిగి ఉన్న మనిషి ఎవరు కూడా ఒకరి చెడు కోరరు, ఒకరి చావు కోరడం అనేది దారుణమైన విషయం. అంటే రాజకీయ పార్టీలు వేరు ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీగా లేకపోతే రాష్ట్ర అభివృద్ధి విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కామన్ గా. ఈ విధంగా మాట్లాడడం అనేది ఎట్లా చూడొచ్చు? అదేనండి, ఆయన ఎంత క్రూరుడో, ఎంత క్రూరమైన మనస్తత్వమో. ఎవరికి ఎంత కష్టం వచ్చినా సరే కనీసం మానవత్వం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎలాంటి ఎథిక్స్ లేవు, తల్లి లేదు, చెల్లి లేదు. తల్లే చెల్లెనే చూసుకోనుడు మన గురించి, ప్రజల గురించి ఎక్కడ పట్టించుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి అందరి సావునైనా కోరుకోగలుగుతాడు, ఎందుకంటే ఆయనకి ఎలాంటి ఎథిక్స్ లేవు. కాబట్టి ఇలాంటి ఎథిక్స్ లేని వ్యక్తిని ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ప్రజలకు ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అతను పరిపాలన చూసిన తర్వాత, ఆయన విధానం చూసిన తర్వాత, ఆయన సైకోయిజం చూసిన తర్వాత ప్రజలు 11 సీట్లకు పడగొట్టారు. ఖచ్చితంగా ఈసారి అసలు అతను రాజకీయాల్లో లేకుండా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? చావులు కోరే మనిషి ఎవరికైనా అవసరం ఉంటుందండి. బ్రతుకు కోరేవాడు నిజంగా రాజకీయ నాయకుడు, చావు కోరేవాడు వాడు పరమ దుర్మార్గుడుగా
ఆయన జీవితంలో నిలిచిపోవడానికేమో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా రాజకీయ నాయకులకు లేని లక్షణం అన్నీ కూడా ఈయనకున్నాయి.